ఈరోజు శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా అన్ని విఘ్నాలు అధిగమించటానికి, విశేషంగా వృత్తిలో రాణించటానికి, కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి సినిమా, టీవీ రంగాలలో, సంగీత, నాట్య రంగాలలో విశేషంగా రాణించటానికి, అవకాశాలు అందిపుచ్చుకోవటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ప్రధానంగా స్ఫటిక గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ స్ఫటిక గణపతి విగ్రహానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి స్ఫటిక గణపతి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, ఎరుపు రంగు పుష్పాలతో పాటుగా స్ఫటిక గణపతికి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి, శుక్రబలం పెరుగుతుంది, రాశిపరంగా కూడా శుక్రబలం పెరుగుతుంది. దానివల్ల ధనప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు, కళారంగంలో విశేషంగా రాణించవచ్చు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట గణపతి అనుగ్రహం కలగాలంటే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు గణపతికి వెన్నను నివేదనగా సమర్పించడం ద్వారా వెన్న కరిగినంత సులభంగా మన సమస్యలన్నీ కూడా కరిగిపోయి గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా అభిషేకం ఆవు పాలతో చేయించుకోలేని వాళ్ళు, ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించలేని వాళ్ళు, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు గృహంలోనే ప్రత్యేకంగా గణపతిని పూజించుకోవచ్చు. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. అంటే 8 దళాలున్న పద్మ ముగ్గు వేయాలి. స్వస్తి గుర్తు ముగ్గు కూడా వేయాలి. ఆ పీట మీద 21 జిల్లేడాకులు ఏర్పాటు చేయాలి. ఆ 21 జిల్లేడాకుల మీద గంధం బొట్లు పెట్టి ఆ 21 జిల్లేడాకుల మధ్యలో మీ గృహంలో ఏ వినాయక విగ్రహం ఉంటే ఆ వినాయక విగ్రహాన్ని ఉంచాలి. ఆ వినాయక విగ్రహానికి కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. తర్వాత గణపతిని జిల్లేడు పూలతో పూజిస్తూ గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఉండ్రాళ్ళు లేదా బెల్లం ముక్క గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా సాయంకాలం పూట ఈ ప్రత్యేకమైన పూజ చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.